సో ఇక ఆ సౌందర్యాన్ని చూశాక అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాల్లో ఉన్న మిగతా అన్ని పరిసరాలని గమనిస్తూ స్వామివారు చూస్తున్నారు. స్వామివారి కంట ఏం పడినాయి అంటే, మత్తున శయనించు సుధతుల మోములు పద్మములనుకొని మూగు బ్రహ్మరములు నిమీళిత విశాల నేత్రములు నిశాముకుళిత పద్మపాత్రములు ఉత్తమ కాంతల కూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు పుష్పకమందు రవణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరుబంది. స్వామివారు ఆ లంక రావణాసురుడి మందిరంలో మత్తున మధువు గ్రోలి మత్తుతో శయనిచ్చినటువంటి సుధతుల యొక్క మోముల మీద వాల్తన్నాయి భ్రమరాలు ఆ యొక్క పద్మాలు అనుకుని వాల్చుండగా అటువంటి దాన్ని స్వామి ఆశ్చర్యంతో దర్శిస్తున్నారు. సో దర్శిస్తూ ఇంకా మిగతా ఉన్న పరిసరాలని అందరినీ కూడా ఆయన వీక్షిస్తున్నారు. వీక్షిస్తూ రావణాసురుడు ఎంతోమంది స్త్రీలను రణంలో గెలిచి తీసుకొచ్చి లంకలోనే ఆయన ఉంచటం. సో ఆ యొక్క సన్నివేశంలో ఇలా జరుగుతూ ఉంది. రావణుండు రణమందున్న గెలిచి తేలెంతరినో లంకకు చేర్చెను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు సీతదక్క వారందరు కన్యలే రావణు మెచ్చి వరించిన వారలే పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరుబంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథానే పలికెద సీతారామ కథా. రావణాసురుడు రణాల్లో గెలిచి ఎందరో స్త్రీలని లంకకు తీసుకొచ్చి దేవకన్యలు, స్వరకన్యలు, అసురకన్యలు, అలాగే యక్ష, కిన్నెర, కింపురుషాది రాజర్షి కన్యలందరినీ కూడా తీసుకొచ్చి సో అక్కడ లంకా నగరంలో ఆయన యొక్క శయన మందిరంలో ఉంచుకోవడం జరిగింది. సో ఇక్కడ సీత తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వారందరూ కూడా కన్యలే. ఒక్క అమ్మవారే రాముల వారిని పెళ్లి చేసుకుని వచ్చినామా. సో ఇటువంటి ఈ కన్యలందరినీ చూసి కూడా స్వామివారు ఆశ్చర్య పొందుతున్నారు. ఆంజనేయ స్వామివారు వీళ్ళందరినీ దర్శించి ఆశ్చర్య పొందుతూ అప్పుడు మళ్ళీ జరగబోయే విషయాన్ని జరగాల్సిన కార్యక్రమాన్ని ఏం చేయాలని స్వామి సంకల్పంతో నడుస్తూ ముందుకెళ్తున్నారు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథానే పలికెద సీతారామ కథా. ఐరావతము దంతపు మొనలతో పోరున బొడిచిన గంటులతో వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో లంకేశుడు శయనించే కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో. అలా ప్రయాణిస్తున్న స్వామి చక్కగా ఇన్ని రావణాసురుడు తీసుకున్నటువంటి కన్యలందరితో కూడా శయనించి ఉండగా స్వామివారు చూస్తూ చక్కగా ఆ యొక్క ఆ లంకాపురం యొక్క ఆ రావణాసురుడి మందిరం యొక్క
గమనిస్తూ స్వామి దృష్టి అంతా కూడా అమ్మవారి మీదే ఉంది. అమ్మవారి కోసం స్వామి వెతుకుతూ ముందుకు నడుస్తూనే ఉన్నారు. ఎక్కడుంటుంది అమ్మ, ఎక్కడుంది అమ్మ అని స్వామి తీవ్రమైన విచారణ చేస్తూ ముందుకు నడుస్తుంటే ఈ సందర్భంలో మినపరాశి వలె నల్లని వాడు తీక్షణ దృక్కుల లోహితాక్షుడు రక్తచందన చర్చిత గాత్రుడు సంజారుణ గణ తేజోవంతుడు సతులగూడి మధుగ్రోలినవాడు రతికేళి సలిపి సోలినవాడు లంకేశుడు శయనించే కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో. అమ్మవారి కోసం ఆశగా ఎదురు చూస్తున్న స్వామివారికి చక్కగా ఈయన దర్శనమిచ్చాడు. ఎవరు? లంకేశుడు. ఏదైతే మధుగ్రోలి సతులతో రతికేళి సలిపి అంటే నిద్రపోతున్నాడో అటువంటి రావణాసురుణ్ణి స్వామివారు దర్శించారు. సో ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఆయన కలయి చూస్తూ ఉండగా ఆయన కంట ఒక దృశ్యం కనపడింది. ఆ దృశ్యం ఎలా ఉందంటే, అందొక వంక పర్యంకము జేరి నిదురించుచుండే దివ్య మనోహరి నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారు రూపిణి రాణులకు రాణి పట్టపురాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మొండోధరి లోకోత్తర సుందరి. ఓ స్వామికి అలా తిరుగుతూ ఉండగా ఒక నిద్రించుతున్నటువంటి దివ్యమైన మనోహరి దర్శించడం జరిగింది. ఆమె నవరత్న ఖచ్చిత భూషణాలు ధరించి అలాగా శయనించి ఉండగా స్వామి ఆమెను చూసి సీతామాత ఏమో అని భ్రమపడుతున్నారు. సో ఈమె లంకాదీశపు పట్టపురాణి అయినటువంటి మండోదరి. సో ఈ మండోదరిని స్వామివారు అమ్మవారు అనుకుని భ్రమపడుతూ ముందుకు సాగుతూ ఉండగా మండోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి వాళ్ళము బట్టి ముద్దులు పెట్టి నేలను గొట్టి భుజములు తట్టి స్తంభములెగసే క్రిందకు దుమికి పల్లెటీలు గోటి చెంగున చుట్టి చెంచలమౌ కపి స్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేశను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథానే పలికెద సీతారామ కథ. అలా శయనించి ఉన్నటువంటి అమ్మవారి యొక్క అంటే మండోదరినే జానకి అనుకుని అమ్మవారు సీతామ్మవారు అనుకుని ఈయనకి ఇక ఆనందంతో పరవశించి గంతులు పెట్టారు. సో ఈయనకి ఏదైతే వాలం ఉందో ఆ వాలాన్ని పట్టుకుని నేలకేసి కొట్టి భుజాన్ని ఎలా సర్దుకున్నారు. స్వామి స్తంభాలు ఎక్కారు, కిందకు దూకారు, పైకి ఎక్కారు, మళ్ళీ దూకుతూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ సో చంచలమైన యొక్క కపి అంటే కోతి స్వభావాన్ని ప్రదర్శిస్తూ స్వామి అలా ఆనందంతో తాండవం చేస్తూ ఇంకేముంది అమ్మవారి దర్శనమైందని చెప్పి ఆ సందర్భంలో అలా స్వామి చాలా ఆనందంగా ఉంటూ ఉండగా కాస్త మళ్ళీ మనసులో విచారణ ఆయనకి మళ్ళీ ఎక్కడో ఒక మూల ఒక స్మరణ వచ్చింది. ఆ స్మరణ వచ్చినప్పుడు మళ్ళీ స్వామివారు ఎలా అనుకున్నారు, కాసేపు విచారణ చేశారు. స్వామి ఎలా అనుకుంటున్నారు, రాముని సీత ఇటులుండునా, రాముని సీత ఇటులుండునా, రావణు జేరి శయనించునా. అంటే రాముడి యొక్క భార్య సీతాదేవి ఎలా ఉంటుందా,
రావణాసురుడితో శయనిస్తదా అని స్వామి మళ్ళీ ఒక్కసారి విచారణ చేసుకుంటూ ఉన్నారు. రాముని బాసి నిదురించునా, భుజయించునా, భూషణముల దాల్చునా, పరమ పురుషుని రాముని మరచున, పరపురుషునితో కాపురమోండున, సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెతకసాగెను. అలా దర్శించినటువంటి మండోదరిని స్వామి విచారణ చేసి, అమ్మవారు ఇలా ఉండదు, రావణాసురుడిని చేరి చేయనించదు, రాముణ్ణి వదిలేసి నిద్రిస్తుందా, ఎలా నిద్రిస్తుంది, అమ్మవారికి నిద్ర ఎలా పడుతుంది అని విచారణ చేస్తూ, అసలు ఏమో భోజనం చేస్తుందా, ఈ యొక్క ఆభరణాలను ధరిస్తుందా, ఆ పరమపురుషుడైనటువంటి రాముణ్ణి వదిలేసి పరపురుషుడైనటువంటి ఈ లంకాధిపతితో శయనిస్తుందా అని విచారణ చేసి అప్పుడు అనుకుంటున్నాడు స్వామి, సీత కానే కాదు, సీత కాదు అమ్మవారు ఈమె అని చెప్పి విచారించుతూ మళ్ళీ స్వామి ముందుకెళ్తున్నారు. అప్పుడు స్వామి మళ్ళీ విచారిస్తూ ముందుకు సాగుతున్నారు. లంకలో పోవగరాని తావుల బోతి, చూడగరానివి ఎన్నో జూచితి, నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికించితిని, రతికేళి సలిపి సోలిన రమణుల ఎందెందరినో పొడగాంచితిని, ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను. స్వామి, పోవగరాని ఎన్నో ప్రదేశాలు చూశాను, నేను నేత్రాలతో చూడనటువంటి ఎన్నో దృశ్యాలను చూశాను. సో ఏదైతే రాక్షస వనితలు నగ్నంగా పరున్నారో వాళ్ళందరిని కూడా పరిశీలనగా నేను గాంచి చాలా తప్పు చేశానని కృషిస్తూ, నేను ధర్మం తప్పి ఇలాగ చూడడం వల్ల పాపినయ్యానని ఆయన యొక్క పరితాపంతో, అంటే పరితాప హృదయంతో కుంగుతూ మళ్ళీ ముందుకెళ్తున్నారు స్వామి. సో అక్కడ సన్నివేశంలో స్వామి ఇలా చెప్తున్నారు, సుధతులతోడా సీతయుండగా వారల జోడక వెతకుటెలాగా, మనసున ఏమి వికారమునొందక, నిష్కామముగా వివేకము వేడక, సీతను వెతకుచు చూచితిగాని, మనసున ఏమి పాపమెరుగనని, స్వామి సేవ పరమార్థముగా గొని మారుతి సాగెను సీత కోసమని. అలాగా లంకానగరంలో స్వామివారు మనసులో ఏం విచారం పొందకుండా నిష్కామంగా కర్మ వివేకం వేడకుండా అమ్మవారిని వెతుకుతూ ఇంకా ముందుకి వెళుతూ ఉండగా అన్ని భూగృహాలు అన్ని గృహాలని ఈయన పరిశీలన చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తున్నారు. అమ్మవారు ఇక్కడ ఉండరు అని చెప్పి తెలుసుకుని ఇంకా కొత్త ప్లేస్లో తిరుగుదామని ఆయన వెళ్తూ ఉండగా ఇలాగా భూమి గృహములు, నిశా గృహములు, క్రీడా గృహములు, లతా గృహములు, ఆరామములు, చిత్రశాలలు, బావులు, తిన్నెలు, రసబీదులు, మేడలు, మీదెలు, ఇళ్ళు, కోనేళ్ళు, సందులు, గొందులు, బాటలు, తోటలు, ఆగి ఆగి అడుగడుగున వెతకుచు సీతను గానక మారుతి వగచే. అలాగ స్వామివారు ప్రయాణం చేస్తూ అన్ని గృహాలని, అన్ని ప్రదేశాలని, లతాగృహాలని, క్రీడాగృహాలని, ఆరామాలని, చిత్రశాలని, గుళ్ళు, గోపురాలు, అన్ని వీధుల్ని, అన్ని మేడలు, మిద్దెలు అన్నీ కూడా పరిశీలిస్తూ మొత్తం అంతా అణువణువు కూడా గాలిస్తున్నారు. లంకలో ఏ అణువును కూడా వదలకుండా సందులు, గొంతులు, బాటలు, తోటలు, చెట్లు, అన్ని ప్రదేశాలు కూడా తిరుగుతూ
ప్రతి చోట కూడా ఆగి ప్రతి చోట గాలిస్తూ ఒక సిఐడి ఏజెంట్ లాగా స్వామివారు ఇలా చేస్తూ ప్రయాణం ముందుకెళ్తున్నారు. అప్పుడు స్వామి మళ్ళీ ఆలోచిస్తున్నారు, అసలు అమ్మవారు బతికున్నారా లేదా అనే ఆయనకి ఒక మైండ్లో ఒక చిన్న ఆలోచన వచ్చి స్వామి లంకానగరంలో ఇలాగా విచారిస్తూ తిరుగుతూ కూడా కొద్ది మనసులో బాధపడుతున్నారు. సీతామాత బ్రతికియుండునో క్రూర రాక్షసుల పాల్పడియుండెనో తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండెనో అని యోచించుచు అంతట వెతకుచు తిరిగిన తావుల తిరిగి తిరుగుచు ఆగి అడుగడుగున వెతకుచు సీతను గానక మారుతి వగచే. ఎంత తిరిగినా స్వామివారికి అమ్మవారి జాడ కనపట్టలేదు. అసలు అమ్మవారు బతికున్నారా, ఈ రాక్షసులు చంపేశారా, లేదా తాను పొందనటువంటి సీత ఎందుకని, అంటే రావణాసురుడు పొందనటువంటి అమ్మవారు ఎందుకని రావణాసురుడే చంపేశాడా అనే ఒక ఆలోచన స్వామివారి మదిలో మెదిలింది. అలా యోచిస్తూ ప్రతి ప్రదేశాన్ని వెతుకుతూ తిరిగిందే మళ్ళీ తిరుగుతూ అలా కలయ తిరుగుతూ ప్రతి చోట కూడా స్వామి వెతుకుతూ అలా ముందుకు నడుస్తూ ఉన్నారు. సో ఈ విషయాన్ని మనం అమ్మవారు కనపడలేదు అనే విషయాన్ని స్వామికి చెబితే రామచంద్రమూర్తి బతకజాలరు అనే భావంతో ఈయన మదిలో ఒక్కసారి స్మరణ వచ్చింది. సో ఎలాగైనా సరే అమ్మవారిని వెతికి కనుగొని రామచంద్రమూర్తికి తెలియజేయాలనే సంకల్పంతో స్వామి ముందుకు బయలుదేరుతున్నారు. సీతజాడ కనలేదన్ను వార్తను తెలిసిన రాముడు బ్రతుకజాలడు, రాముడు లేనిదే లక్ష్మణుడుండడు, ఆపై రఘుకుల మంతయు నశించు, ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మడియక మానరు అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేర్రె ప్రాకారము పైకి. స్వామి ఇలాగా ఆలోచిస్తూ, సో ఇది మనం చెప్తే రాముల వారు బ్రతకజాలరు, ఆయన చనిపోవచ్చు అని చెప్పే భావంలో ఉండగా ఏదైతే రాముడు లేడో అప్పుడు లక్ష్మణుడు కూడా ఉండడు, ఆపై రఘుకులం అంతా కూడా నశించిపోద్ది. ఈ ఘోరాన్ని కాంచితే ఈ ఘోరాన్ని చూసి సుగ్రీవాదులు కూడా బ్రతకజాలరని చెప్పి ఆయన చింతన చేస్తూ లోపల స్వామి ఆ పుష్పక అనే వనాన్ని వీడి ఒక చక్కగా ఉన్నటువంటి ఒక గోడ ఎక్కి స్వామి ఆ గోడ మీద నుండి కూర్చుని ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. కూర్చుని ఏం చేయాలి ఏంటి అని చెప్పి స్వామి చింతన చేస్తూ ఉన్నారు. ఆ చింతన చేస్తూ స్వామి ఇలా అనుకుంటున్నారు, ఇంత వినాశము నా వల్ల నేను నే కిష్కిందకు పోను, వానప్రస్థాశ్రమ వాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరెదను, లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృత నిశ్చయుడై నలుదెసలగనే సాహసవంతుడై. సో ఈ వినాశం అంతటికి కారణం నేనే అవుతున్నాను కాబట్టి నేను కిష్కిందకి వెళ్ళను అని వానప్రస్థాశ్రమం తీసుకుని నియమనిష్టలతో బ్రతుకుతూ సీతామాతని ఏ విధంగా అయినా సరే చూస్తాను అనే సంకల్పం స్వామి పెట్టుకున్నారు. ఈ అమ్మవారిని చూడలేకపోతే అగ్ని దూకి తన దేహాన్ని వదిలేద్దామని చెప్పి నిర్ణయించుకుని నలుదిశల లంకాపురంలో నలుదిశల మళ్ళీ వెతుకుతూ సాహసవంతుడై మళ్ళీ బయలుదేరి స్వామివారు వెతుకుతున్నారు. ఒక్కటి ఈయన ఇంత తిరిగి ఇన్ని లంకానగరం మొత్తం తిరిగారు, రావణాసురుడి యొక్క మందిరము, కోటలు, దేవుళ్ళయాలు అన్నీ తిరిగినా ఒకటి మర్చిపోయారు స్వామివారు. ఆ మర్చిపోయింది ఏదైతే ఉందో అది స్మరణకు వచ్చి అశోకవనాన్ని మర్చిపోయాను,
అశోకవనంలో వెతుకుదామని చెప్పి స్వామివారు బయలుదేరి అశోకవనానికి వెళుతున్న సందర్భంలో చూడమర్రచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు ఇంద్రాదియమా వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణములకు వాయునందనుడు వందనములిడి అశోకవని చేరెను వడి వడి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథానే పలికెద సీతారామ కథ. ఏదైతే మర్చిపోయారో ఆ అశోకవనాన్ని కనుచూపు మేరలో స్వామివారు గాంచడం జరిగింది. ఆ యొక్క ఏకాదశ రుద్రులు ఇంద్రాది వరుణ వాయుదేవులు సూర్య చంద్ర మరుద్గణాలకి వాయునందనుడు వందనాలిడి త్వరగా అశోకవని చేరుకున్నారు స్వామివారు. దేనికోసం? సీతాన్వేషణ కోసం. అలా జరుగుతున్నటువంటి అన్వేషణలో భాగంగా స్వామి అశోకవనం చేరుకోవడం జరిగింది.